ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఉడత ఊపులతో భారత్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఏకంగా అణుబాంబులు వేస్తామంటూ పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాడు. సింధు నది జలాల ప్రస్తావన తెస్తూ భారత్పై తన అక్కసు వెళ్లగక్కాడు. సింధు నదిపై డ్యామ్ను మిసైల్స్ లో కూల్చేస్తామంటూ పిచ్చి వాగుడు వాకాడు. ఆపరేషన్ సింధూర్తో దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిన టాటాకు చప్పుళ్లు మాత్రం ఆపలేదు. 6 యుద్ధ విమానాలు కూలి, సైనిక క్యాంపులు నాశనమై యుద్ధరంగం నుంచి తోక ముడిచిన పాకిస్తాన్ అమెరికా వెళ్లగానే లేని ధైర్యం తెచ్చుకుని ఉడత ఊపులు ఊపుతున్నాడు. అమెరికా గడ్డ మీద నుంచి అణుబాంబుల బెదిరింపులకు దిగాడు. చంపాలో ఒక మీటింగ్ కు హాజరైన మునీర్ ఇండియాపై తనకున్న అక్కసు, ఆవేశమంతా వెళ్లగక్కాడు. సింధు నది భారత ఆస్తి కాదంటూ కామెంట్ చేసిన మునీర్ మా దగ్గర మిజైల్స్ కేమీ తక్కువ లేదంటూ రెచ్చగొట్టాడు. సింధు నదిపై భారత్ ఇంకో డ్యామ్ కట్టేందుకు ప్రయత్నిస్తోందని, అదే జరిగితే 10 మిజైల్స్ తో దాన్ని కూల్చుతామంటూ వార్నింగ్ ఇచ్చాడు. తమది న్యూక్లియర్ స్టేట్ అని, పాకిస్తాన్ కు ప్రాబ్లం ఎదురైతే అణుబాంబులేసి సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ పిచ్చోడి చేతిలోని రాయికి పాకిస్తాన్ దగ్గరున్న అణుబాంబులకు తేడా లేదనే విషయాన్ని చెప్పకనే చెప్పాడు. అణు బెదిరింపులతోనే ఆగిపోలేదు మునీర్. ఇండియాను మెర్సిడెస్ బెంచ్ తో, తమ దేశాన్ని ట్రక్ తో పోల్చుకున్నాడు. భారత్ మెర్సిడెస్ బెంచ్ కారులా తలతల మెరుస్తోందని, హైవే లాంటి రోడ్ల మీదనే ప్రయాణిస్తుందని, కానీ పాకిస్తాన్ మాత్రం ఒడిదుడుకుల రోడ్ల మీద కూడా ప్రయాణించే ట్రక్ లాంటిదన్నాడు. ట్రక్ ఢీ కొడితే మెర్సిడెస్ కారు ఎలా అవుతుందో తెలుసు కదా అంటూ తనకు తగని సినిమా డైలాగులు కొట్టాడు. ఇక అమెరికా ప్రాపకం మరింత పొందేలా భారత ఆర్థిక వ్యవస్థ పైన విషం కక్కాడు. భారత్ వరల్డ్ లీడర్ గా ఎదగడం లేదని, అది వాస్తవానికి చాలా దూరం అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా అమెరికా అండ కోసం భారత్ పై నోటికొచ్చినట్టు మాట్లాడుకొచ్చాడు.